నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఏపీపీసీ మరియు హస్తకళల డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వెదురు పనిముట్ల తయారీ మరియు వ్యాపారంపై అవగాహన శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొని చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన ద్వారా అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేతివృత్తులు చేయవారికి అనేక రకాల పథకాలున్నాయని తెలిపారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్ నుంచి శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. చేస్తున్నటువంటి సమావేశం ముగింపు కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, అచ్చంపేటలో మంచి రక్షణ వ్యవస్థ చేస్తున్నటువంటి డిఎస్పీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంగనాయక్ గారు, అదేవిధంగా మనిషిలో ఎవరైనా సరే మంచి మంచి విషయాలు చెప్తే దాన్ని ఆచరణ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలు చెప్పుకున్నటువంటి అనిల్ సార్ గారు, తర్వాత భాస్కర్ గారు, శంకర్ గారు, తర్వాత జునేష్ గారు, జలుసి గారు, మరి వారు కూడా ఇది చక్కని కార్యక్రమాన్ని 5 రోజులు 6 రోజులు చూస్తున్నారు. రవీందర్ గారు, తర్వాత మరి నా పేరు అమాకాంత్, నేను మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీతో ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి ఒక 10,000 కుటుంబాలకు మేము ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా సహాయం చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సార్ ఇదంతా ఒకటే సింగిల్ కమ్యూనిటీ సార్, మేజర్ కమ్యూనిటీ. అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం అంతకుముందు మంగనే చెప్పినట్లు విశ్వకర్మ యోజన ద్వారా